హనుమంతుడు ఆదర్శంగా వ్యక్తిత్వ నిర్మాణం. అసలు వ్యక్తిత్వం గురించి చర్చ ఎందుకు? భారతదేశం ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేశం. ఇక్కడి ప్రజలు అన్ని రంగాలలోనూ ప్రపంచంలోనే అత్యుత్తములుగా కీర్తించబడ్డారు. భారత ప్రజలు నీతి నిజాయితీలకు మారుపేరైన వారని, అద్భుతమైన వ్యక్తిత్వం కలవారని, అత్యంత నమ్మకస్తులని, దానగుణ సంపన్నులని మెగస్తనీస్, హుయాన్సాంగ్, పాహియాన్ మొదలైన వారు కీర్తించారు. అయితే అటువంటి దేశం నేడు దిగజారిపోయింది. దేశంలో సగం జనాభా నిజమైన చదువు లేక పేదరికంలో మగ్గుతున్నారు. ప్రపంచ దేశాలలో ఎక్కువ అవినీతి గల దేశాలలో ఒకటిగా మన దేశం చెడ్డ పేరు తెచ్చుకుంది. ఇలా ఎందుకు జరిగింది? ఈనాడు ప్రపంచంలో గొప్ప దేశాలుగా చలామణి అవుతున్న దేశాల పూర్వీకులు తమ ముఖాలకు నీలం రంగు పులుముకుని తిరుగుతున్న కాలంలోనే మన దేశంలోని ఋషులు అత్యున్నత సత్యాలను ఆవిష్కరించారు. అయితే ఇలా కనుగొనబడిన గొప్ప సత్యాలు తర్వాత కాలంలో సరిగ్గా ఆచరణలో పెట్టకపోవడం వలన ఈ దిగజారుడుతనం దాపురించింది అని స్వామీజీ చెప్పారు. ఒక దేశంలో మనుష్యులు ఎంత గొప్పవారైతే ఆ దేశం అంత గొప్పదవుతుంది. ఒక దేశం దిగజారిపోయిందంటే దానికి అర్థం ఆ సమాజం గొప్ప వ్యక్తులను తయారు చేయలేకపోతుందనే అని స్వామీజీ చెప్పారు. అంతేకాక భారతదేశం ప్రపంచ దేశాల నడుమ తిరిగి తన పూర్వపు స్థితిని చేరుకుంటుందని ఆయన భవిష్యత్తును చెప్పారు. అయితే దీనికోసం మనం మన చరిత్రను లోతుగా అధ్యయనం చేసి దాని ఆధారంగా మన వ్యక్తిత్వాలను రూపొందించుకుంటే తప్ప తిరిగి మన దేశానికి అటువంటి స్థితి కలగదని ఆయన హితవు పలికారు.